నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్ అమెరికా యుద్ధంలో ఎవరు ఏ పేపర్ల మీద సంతకాలు చేశారు? ట్రంప్ ఆల్రెడీ చేశాట, మళ్ళీ శుక్రవారం కూడా చేస్తాట. ఆల్రెడీ ప్రతి మంగళవారం ఆయన సంతకం చేస్తుంటాడు. అది కాక ఇప్పుడు శుక్రవారం ఇంకో సంతకం చేయబోతున్నాడు. దేని మీద చేయబోతున్నాడు? చేసిన దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటి? బయట జనాలకి ఎందుకు చెప్పట్లా? కనీసం వాళ్ళ దేశ పౌరులకైనా చెప్పుకోవాలి, వాళ్ళ కాంగ్రెస్కైనా చెప్పుకోవాలిగా, అది కూడా ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు? ఏంటి అసలు ఆయన మనసులో ఏముంది? నిజంగా సంతకాలు చేశాడా, లేదా చేసినట్టు ఆయనకన్నా కలొచ్చిందా? ఎందుకు నమ్మాలి? ఓ పక్క అవతల గాలిబాఫ్ ఇరాన్ స్పీకర్ సంతకం పెట్టారట. సరే, వాళ్ళు చెప్తారు, ఇవాళ కావచ్చు రేపని చెప్తారు. ఇరాన్ వాళ్ళకి ఆ మాత్రం నిబద్ధత ఉంది. ఒకవేళ సంతకం పెడితే పెట్టామని, ఫలానా టాపిక్స్ మీద మేము మాట్లాడుకున్నామని చెప్తారు. అసలు ఈయన తరఫున మాట్లాడింది ఎవరు? ఈయన పెట్టిన సంతకం ఏంటి? ఏ పేపర్ మీద పెట్టాడు? వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషించడానికి మనతో ఉన్నారు సురేష్ కుచట్ల గారు, జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. నమస్తే సురేష్ గారు. నమస్కారం. ఇంకా ఎన్నాళ్ళు సార్ ఆయన ఈ భ్రమల్లో బతుకుతుంటాడు, జీవిస్తుంటాడు? ఆయన దీని నుంచి ఎట్లనే బయటపడాలని ట్రై చేస్తున్నారు వాద్యం గారు ఎన్నో రోజుల నుంచి. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆయనకి ఆయన పార్టీ వాళ్ళు వచ్చి చెప్పారు, ఇది ఇంకా ముందుకెళ్తే వారం 10 రోజులు వెళ్తే ఇంకా దారుణం అయిపోతుంది పరిస్థితి. యుఎస్ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్, వాళ్ళ దగ్గర ఉన్న సొంతం రిజర్వ్స్ కూడా పడిపోయింది. 6 వారాలకు ఉన్నాయంట అంతే. సో యుఎస్ డెస్పరేట్ అయిపోయారు. ట్రంప్కి ఒకటే ఇది ఉండే, ఆయిల్ ప్రైసెస్ తగ్గించాలి. బంక్లో వీళ్ళు వెళ్ళినప్పుడు $4 కడుతున్నారు ఇప్పుడు ఒక్కొక్క గ్యాలన్కి, అంటే 3.5 లీటర్కి. అది తగ్గించాలి. దానికి డెస్పరేట్గా ఉన్నారు ఆయన. అండ్ నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, ఐరనీ ఏంటంటే తగ్గించడం అనేది కాదు ఇష్యూ. అమెరికా వాళ్ళకి కావాల్సిన 100% ఆయిల్ వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. అప్పుడు మీరే సెట్ చేసుకోవచ్చు కదా రేట్. చూడబాబు, నువ్వు బయటికి తీసే ఖర్చు అన్నీ కలుపుకుంటే $30 వస్తుంది. మనం పని చేద్దాం, $50 అమ్ముదాం అమెరికన్ సిటిజన్స్ కంటే. అది అమ్మట్లేదు, వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్లో అమ్ముతున్నారు. ఎందుకు? వీళ్ళందరూ ప్రెసిడెంట్ ట్రంప్ ఫ్రెండ్స్. ఆయనకు కావాల్సిన క్యాంపెయిన్ డబ్బులు ఇస్తారు. ఆయనకు కావాల్సిన స్విమ్మింగ్ పూల్ కడుతున్నారు వైట్ హౌస్ ముందు, ఒకటి పెద్దది, అది పాతదే, దాన్ని రెనోవేట్ చేస్తున్నారు. వైట్ హౌస్ ఒక బాల్ రూమ్ కడుతున్నాడు. దానికి ఏమనంటే, నాకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే మా ఫ్రెండ్స్ అందరు ఇచ్చారంట. ఫ్రెండ్స్ ఎవరు? వీళ్ళే. దానికోసం ఆయన అనౌన్స్మెంట్స్ అన్నీ చూడండి, సండే రాత్రి చేశాడు అనౌన్స్మెంట్. ఎందుకంటే మండే స్టాక్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో ఆయన కావాల్సిన పెట్టుబడి పెట్టిన వాళ్ళు అందరూ కొనేసుకుని ఉంటారు అప్పుడు దాకా. సాటర్డే ముందు చెప్పేసి ఉంటారు, అరే నేను అనౌన్స్ చేయబోతున్నాను సండే, కొనుక్కోవాల్సి కొనుక్కో ఫ్రైడే దాకా. ఓకే, ఇప్పుడు అంతా పడిపోయింది కింద షేర్ మార్కెట్, మత్తి పికప్ అవుతుంది. అదే జరిగింది. ఆయిల్ కూడా అంతే, నువ్వు పని చేయి, నేను అనౌన్స్ చేయబోతున్నాను, ఆయిల్ స్టాక్స్ అన్నీ ఉంది, చేతిలోని ఆయిల్ స్టాక్స్ అన్నీ డంప్ చేసేసాయి, ఎందుకంటే ఆయిల్ రేట్ తగ్గిపోతుంది. దీనికన్నా ముందు కూడా చేశారు. దిస్ ఈజ్ ప్యూర్ కరప్షన్, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇన్సైడర్ ట్రేడింగ్. ఓకే, ఎనీవే, ట్రంప్ ఫస్ట్ ఒక వర్డ్ యూజ్ చేశారు. అమెరికన్ ఛానల్స్ అందరూ అది ప్లే చేస్తున్నారు. ఇరాన్ షుడ్ అన్కండిషనలీ సరెండర్ అన్నారు. ఇప్పుడు అమెరికన్ ఛానల్ వాళ్ళు అడుగుతున్నారు, ఎంఎస్లో చూశాను నేను ఇప్పుడే. వాళ్ళు ఏమంటారు, ఎవరు సరెండర్ చేశారని చెప్పట్లేదు, ఐ వాంట్ అన్ అన్కండిషనల్ సరెండర్ అని. అంటే ఆయనే సరెండర్ చేశారు. అన్కండిషనల్ సరెండర్ బికాజ్ ఇరాన్కి మీరు ఆలోచించండి వాదేవన్ గారు, ఈ యుద్ధం కన్నా ముందు వాళ్ళ కేపబిలిటీ అన్ప్రోవన్ ఉండే. అంటే వాళ్ళ దగ్గర ఏముంది, ఏం జరగవచ్చు, వాళ్ళు ఏం చేయవచ్చు అని ఒక గ్యారంటీ లేకుండే. ఇప్పుడు వాళ్ళు చేసి చూపించారు. వాళ్ళ పక్కన ఉన్న సౌదీ అరేబియా కానీ, ఖత్తర్ కానీ, కువైత్ కానీ, బహ్రెయిన్ కానీ, అందరు, ఈవెన్ యూఏఈ భయపడుతున్నారు, వీళ్ళు ఏమైనా చేయొచ్చు రేపు. ఇన్ని రోజులు బాంబింగ్ జరిగిన తర్వాత కూడా ఇవాళ పొద్దున, అంటే నిన్న రాత్రి ఇవాళ పొద్దున మన టైంకి, వైస్ ప్రెసిడెంట్ JD Vance టీవీలో వెళ్తున్నాడు, మనం వాళ్ళ కంప్లీట్ ఆర్మీని డిస్ట్రాయ్ చేసేసాం, కంప్లీట్ ఎయిర్ ఫోర్స్ని డిస్ట్రాయ్ చేసేసాం, వాళ్ళ కంప్లీట్ నేవీని డిస్ట్రాయ్ చేసేసాం. మళ్ళీ మొన్న మీ అపాషా హెలికాప్టర్ని ఎవరు వచ్చి కొట్టారండి? ఒక చిన్న డ్రోన్ వచ్చి కొట్టింది అంతే. సో మీరేం చేశారు? ఇప్పుడు కూడా యుఎస్ ఇంటెలిజెన్సీ అంటున్నారు, ఇరాన్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న 70% మిసైల్ కేపబిలిటీ ఇంకా వాళ్ళ దగ్గర ఉంది. ఇంకా కొన్ని ఇప్పుడు మీరు సీస్ఫైర్ అనగానే వాళ్ళు దాన్ని 100% చేసేస్తారు. డబ్బులు కూడా వస్తాయి వాళ్ళకి. ఒకసారి ఆయిల్ ఫ్లో అయితే డబ్బులు రావడం మొదలు పెడతారు. అది కాదు, దానికన్నా బెస్ట్ వీళ్ళు ఇరానియన్ వాళ్ళ న్యూస్ ఏజెన్సీ, ఓకే, వాళ్ళకి 2-3 న్యూస్ ఏజెన్సీస్ ఉన్నాయి అక్కడ. వాళ్ళొక న్యూస్ ఏజెన్సీ రిలీజ్ చేశారు ఇది ఫరస్ అని చెప్పి. టాస్ ఇర్నా రిలీజ్ చేశారు. అది ఏమన్నారంటే, మాకు $300 బిలియన్ ఇస్తారు రీకన్స్ట్రక్షన్. ఇప్పుడు అది న్యూస్ ఇవాళ పొద్దున ఏమొస్తుందంటే, ఖత్తర్ $25 బిలియన్ ఇచ్చారంట, మా షిప్పులు మీరు ముట్టకూడదు. దానికోసం ఖత్తార్ షిప్స్ కానీ, ఖత్తార్ మీద లాస్ట్ 3 వారాల నుంచి బాంబింగ్ లేదు. ఎవరికి? ఇరాన్కి ఇచ్చారు.
యుఏఈ డబ్బులు ఇచ్చారు, సౌదీ అరేబియా డబ్బులు ఇచ్చారు. దాంతో ఇరాన్ ఇప్పుడు చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. దగ్గర $100 బిలియన్ ఉండుంటాయి. ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని ఎవరికి వెళ్తుంది డబ్బులని? ఒకటి మిసైల్ ప్రోగ్రామ్కి, 2 హూతీ, హమాస్, హెజ్బుల్లాకి పంపిస్తారు. అమెరికా ఏం సాధించారు? ఇదే ట్రంప్ వాళ్ళ పొలిటికల్ పార్టీస్, అక్కడున్న యుఎస్ పార్టీస్ అడుగుతున్నారు. ఒబామా చేసిన ఒప్పందం దీనికన్నా చాలా బాగుండే. మీరు ఆ ఒప్పందం బాగలేదని చెప్పి దాన్ని చించి పక్కన పడేశారు. ఇప్పుడు దానికన్నా ఒక చాలా దారుణమైన ఒక అగ్రిమెంట్కి మీరు వస్తున్నారు. అది కూడా నెగోసియేషన్స్ లేదు. వజన్ గారు దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాం. ఈ ఒప్పందాలని చెప్పడం చాలా ఈజీ. దీన్ని నెగోషియేట్ చేయడానికి టెక్నికల్ నాలెడ్జ్ కావాలి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యురేనియం ఏంటి, ఓకే, యురేనియం హాఫ్ లైఫ్ ఏంటి, యురేనియం ఎట్లా స్టోర్ చేయొచ్చు, యురేనియం ప్యూరిటీ ఎట్లా తగ్గించవచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ద ప్రాబ్లమ్ ఈజ్ నెగోషియేట్ చేస్తున్న ఎవరు? స్టీవ్ విట్కాఫ్ అండ్ జారెడ్ కుష్నర్. వాళ్ళకి యురేనియం స్పెల్లింగ్ కూడా ఫుల్ తెలియదు. నాలెడ్జ్ ఎక్కడ ఉంది సార్? లేదు వాళ్ళకి. రియల్ ఎస్టేట్ అదే ఉంటుంది. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఈ నెగోసియేషన్లో మీరు చూసుంటారు, చాలా మటుకు యుఎస్ వైపు నుంచి వీళ్ళిద్దరు నెగోషియేట్ చేయడానికి వెళ్తున్నారు. పోయినసారి ఒబామా టైంలో 2 సంవత్సరాలు తీసుకున్నారు. నేను దీనికన్నా ముందు కూడా మనం 2 సంవత్సరాలు టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ఏదో ఆరాఫేరా రోడ్డు మీద జరుగుతున్న విట్కాఫ్ లాంటి వాళ్ళు కాదు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూర్చుంటే కూడా 2 సంవత్సరాలు పట్టింది. ఓకే, ఎందుకంటే దాంట్లో చాలా డీటెయిల్స్ ఉంటుంది. ఇవాళ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ అంటున్నారు యుఎస్ ఇన్స్పెక్టర్స్ విల్ గో ఇన్ టు ఇరాన్ అంటున్నారు. ఎవరు రానిస్తారండి వాళ్ళని? ఇప్పుడు ఎవరు రానియరు. ఇరాన్ ఏమంటున్నారంటే సీజ్ ఫైర్ పెట్టండి 60 రోజులు. ఆల్రెడీ యుఎస్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇది 60 కాదు, నెక్స్ట్ 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి ఇది ఎక్స్టెండ్ అయితే ఈ డిస్కషన్స్ ఎండ్ ఎప్పుడు కాదు. 60 days పెట్టుకున్నారుగా. అంత అది 60 daysలో ఏం కాదు. 60 daysలో బేసిక్ నెగోసియేషన్ కూడా జరగదు. ఎందుకంటే అటువైపు పాకిస్తాన్ అని పెట్టారు, వాడికి కూడా యురేనియం గురించి ఏం తెలియదు. అసీమ్ మునీర్ అండ్ షబాజ్ షరీఫ్, ఓకే, వాళ్ళు సైన్స్ క్లాస్లో నేర్చుకున్నారో లేదో తెలియదు యురేనియం గురించి, వాళ్ళకి కూడా ఏం తెలియదు. ఖత్తర్ వాళ్ళని పంపించారు, వాళ్ళకు కూడా ఏం తెలియదు. మీరు దీంట్లో కావాల్సింది IAEA వాళ్ళు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ వాళ్ళ ఎక్స్పర్ట్స్, వాళ్ళు ఫస్ట్ డిటర్మైన్ చేయాలి ఎక్కడుంది యురేనియం. అది ఇప్పుడు దాకా డిటర్మైన్ చేయలేదు. ట్రంప్ అంటున్నాడు డస్ట్ అంటున్నాడు. ఈ డస్ట్ కాదు, యురేనియం అనేది ఎప్పుడు డస్ట్ ఫామ్లో రాదు. చాలా ఈయనమంటున్నాడు అక్కడ ఇసుక ఉండి ఇసుకతో కలిసిపోయింది అంటున్నాడు, దానికోసం డస్ట్ అంటున్నాడు. అది ఎక్కడుంది వీళ్ళకి కూడా తెలియదు, అమెరికాకి తెలియదు, ఇరాన్ అంటున్నాను మాకు తెలుసు ఎక్కడుందని. దీనికన్నా ముందు 10 సంవత్సరాల ముందు, ఆల్మోస్ట్ 8 సంవత్సరాల ముందు అమెరికా బాంబ్ చేశారు ఇరాన్ని. అప్పుడు కూడా వాళ్ళకు సివిలియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కొట్టారు. ఈ అగ్రిమెంట్లో దాన్ని రివైవ్ చేయడానికి అగ్రిమెంట్ సైన్ చేస్తారంట. ఇవాళ పొద్దున్న డీటెయిల్స్ బయటకు వస్తుంది మెల్లగా. ఇప్పుడు దాన్ని యురేనియం ఎక్కడి నుంచి వస్తుందండి? దానికి ఇదే యురేనియం వాడుతుంది. పనిలో పని ఇరాన్ పాత రోగాలన్నిటికీ వీడి దగ్గర మందులు వసూలు చేస్తారు. ఇరాన్ని మీరు ఎప్పుడు నమ్మలేరు. వాళ్ళకి ఇప్పుడు డెస్పరేట్లీ డబ్బులు కావాలి. ఒక 100 మిలియన్ అక్కడ ఇప్పటివరకు ఎవరో ఇచ్చారు, ఖతార్ ఇచ్చింది, UAE ఇచ్చింది, సౌదీ కూడా. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది మీకు సాఫ్ట్ లోన్గా ఇస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి సాఫ్ట్ లోన్గా ఇస్తున్నాం. నేను నిన్న కూడా చెప్పాను చూడండి, రేపు కావాలంటే ఒక US కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తారు, మీరే కట్టండి అని చెప్పేసి. అంటే US ధ్వంసం చేస్తుంది వాళ్ళే, దానికి డబ్బులు వాళ్ళు తీసుకుంటాం కూడా వీళ్ళే, ప్రాఫిట్ అయిపోతుంది అక్కడ USకి. ఇప్పుడు జరిగిన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజ్యూమ్ చేంజ్ జరిగిందా? జరగలేదు. యురేనియం దొరికిందా? దొరకలేదు. ప్రాక్సీస్ని అడ్డుకున్నారా అంటే హెజ్బుల్లా, హూతీ, హమాస్, దాని గురించి మెన్షనే లేదు. ఓకే, మిసైల్ డ్రోన్ ప్రొడక్షన్ గురించి మాట్లాడారా? లేదు. మరి మీరు ఏం సాధించారు? స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ చేసేసారు. అది స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ ఉండే ముందు ఫిబ్రవరి 27 తారీఖు ఓపెన్ ఉండే. ఇరాన్ అంటున్నారు కాదు ఓపెన్ ఓన్లీ ఫర్ 60 days. దాని తర్వాత మీకు ఫీజ్ ఛార్జ్ చేయబోతున్నా ఒమాన్తో. నేను ఒమాన్ మాట్లాడలేదు దాని గురించి, వాళ్ళకి తెలుసు దాని ఇంపాక్ట్ ఏముంటుందని. ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే వీళ్ళందరూ దొంగలు, ఫేక్ న్యూస్ పెడ్లర్స్, వీళ్ళందరూ కలిసి ఇట్లాంటి న్యూస్ పెడుతున్నారు, 300 బిలియన్ ఇస్తున్నాము, 26 బిలియన్ ఇస్తున్నాము, ఇదన్నీ చెప్పేసి చేస్తున్నాను. ఇదంతా మొత్తం తీసేయాలి, ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ కరెక్ట్ న్యూస్. యాక్చువల్లీ ట్రంప్ భయపడుతున్నాడు ఈ న్యూస్ బయటకు వస్తే. అమెరికన్ ట్యాక్స్ పేయర్ డబ్బులు వెళ్ళటలేదు. దిస్ ఈస్ హిస్ డెఫినిషన్ ఆఫ్ ఇరాన్ దగ్గర వెళ్ళే డబ్బులు అమెరికన్ ట్యాక్స్ పేయర్ డబ్బులు కాదు. కరెక్ట్ అది వాళ్ళ దగ్గరని సీజ్ చేసిన డబ్బులు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి అమెరికా శాంక్షన్స్ పెట్టి ఎక్కడెక్కడ బ్యాంక్లో ఉందో మొత్తం గుంజుకున్నారు. దాంతో అసెట్స్ కొన్నారా, బిల్డింగ్లు కొన్నారా, ఇంకేమైనా కొన్నారా, అదంతా గుంజుకున్నారు. ఆ అసెట్స్ మీరు రిలీజ్ చేయబోతున్నారు. అది కండిషన్ పెట్టారు ఇరాన్. ఇది టాక్స్ కన్నా ముందు.
ఇప్పుడు టాక్స్ మొదలవుతుంది అన్నారు, ఈ సంతకం పెట్టంగానే ఫ్రైడే, సాటర్డే, సండే, మండే నుంచి టాక్స్ స్టార్ట్ చేయాలనుకోండి, ముందు డబ్బులు పెట్టండి, తర్వాత మాట్లాడదాం. ట్రంప్ అంటున్నాడు మేమే డబ్బులు ఇవ్వట్లేదే అంటాడు. వ్యాన్స్ కూడా అంటున్నాడు. ట్రంప్ వ్యాన్స్ని ఎందుకు పంపిస్తున్నాడు అంటే స్విట్జర్లాండ్కి, రేపు ఈ డీల్ కొలాప్స్ అవుతుంది 100%. ట్రంప్ చెప్పాడు కూడా మొన్న, ఇదంతా జరగకపోతే లాస్ట్ నేను మళ్ళీ బాంబులు వేస్తాను. దట్ షుడ్ హ్యావ్ బీన్ డన్ రైట్ నౌ. మిమ్మల్ని ట్రస్ట్ చేసి మీరు చెప్పిన మాట నమ్మి ఇరానియన్ సిటిజన్స్ బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి 40,000 మంది చనిపోయారు. వాళ్ళకి ఎవరు జవాబు చెప్తారండి? దిస్ ట్రంప్ హెస్ టు డూ ఇట్. ఈయన చెప్పిన అబద్ధాలు పాప అక్కడున్న సిటిజన్స్ మీద కూడా ఇంపాక్ట్ అయ్యింది. హెల్ప్ ఈస్ ఆన్ ద వే అన్నారు, ఏ హెల్ప్ రాలేదు. సరే చేసిన వాళ్ళని పనిష్ చేయాలని చెప్పి అగ్రిమెంట్లో ఏమైనా పెట్టారా? అది కూడా పెట్టలేదు. ఇప్పుడు అక్కడున్న రెజీమ్ని మీరు ఏం చేశారు? రెజీమ్ చేంజ్, పాత రెజీమ్ తీసి కొత్త రెజీమ్ని పెట్టారు. అండ్ కొత్త రెజీమ్ ఏమో ఇట్ ఈస్ మోర్ హార్డ్ కోర్ దాన్ ద ఓల్డ్ రెజీమ్. ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళకి ఆ ఓల్డ్ రెజీమ్ బాగుండే. ఇది చేసింది, ఇది మీరు చేసిన ఫైనల్ రిజల్ట్ ఇది. ఇప్పుడు దానికన్నా పెద్ద ఇష్యూ లెబనాన్. ఇరాన్ ఏమంటున్నారు? ఆల్ ఫ్రంట్స్లో వారు ఆపేయాలంటున్నారు. గాజా మీద ఏం చేయకూడదు, ప్రాక్సీలందరి మీద, ఇక్కడ హూతీల మీద ఏం చేయకూడదు, అంటే వాళ్ళు కొడితే కూడా మీరు చూస్తూనే కూర్చోవాలి. హెజ్బుల్లా గురించి. సో ఇజ్రాయెల్ అన్నారు సారీ, మాకు దాంతో సంబంధం లేదు, మేము దాంట్లో మమ్మల్ని అడగలేదు, మేము మా పని నడిపించుకుంటూ ఉంటాం. ఓకే, వీ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్.